ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. 2024 పారిస్ ఒలింపిక్స్ నుండి వినేష్ పోగట్ను అన్యాయంగా అనర్హులుగా ప్రకటించడాన్ని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నాయని వారు తెలిపారు. దీనిని ఖండిస్తూ విజయనగరంలోని కాంప్లెక్స్ నుండి మయూరి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. ఇది భారతీయ క్రీడలకు ఎదురు దెబ్బ మాత్రమే కాదని, ఫెయిర్ ప్లే స్పిరిట్ పై కఠోరమైన దాడిని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది భారతీయ యువకుల ఆకాంక్షని తెలిపారు. ఈ విషయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల పాత్రపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నా పేరు వెంకటేష్, ఎస్ఎఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి. ఈరోజు దాదాపు ఒలింపిక్స్ లో గోల్డ్ స్వర్ణానికి చేరుడు ఉన్న వినేష్ పోగట్ ఈరోజు 100 గ్రాముల తేడాతో అనాహత వేటకి గురైంది. దీని పట్ల కేంద్ర ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధి ప్రదర్శించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, టీవీఎఫ్ఐ కమిటీలకు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇదే వినేష్ పోగట్ అలాగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన కారణంగానే వీరికి మద్దతుగా కనీసం కేంద్రం మాట్లాడే పరిస్థితి లేదు. తక్షణమే అంతర్జాతీయంగా ఒలింపిక్స్ కమిటీతో చర్చ జరిపించి వినేష్ పోగట్కి మళ్ళీ ఆడేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉండే దానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు దేశంలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలంటే ఈ పని చేస్తేనే కేంద్ర ప్రభుత్వం మీద ప్రజానికానికి కానీ మహిళా క్రీడాలోకానికి కానీ విజ్ఞప్తి ఉంటుందని చెప్పి ఎస్ఎఫ్ఐకి భావిస్తున్నాం. కనుక దీని మీద చర్చ ప్రదర్శించాలంటే ఖచ్చితంగా ఆవిడకి మళ్ళీ అవకాశం కలిగించే విధంగా అంతర్జాతీయ వేదికల్లో